రెండేళ్ల ప్రజాపాలనలో సంక్షేమం అభివృద్ధి కొనసాగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో నిలబడి కొట్లాడాలి కానీ చీకటి ఒప్పందాలు చేసుకుని ఫెవికల్ బంధంతో బీజేపీ బీఆర్ఎస్ ముందుకెళ్తున్నాయన్నారు రేవంత్. కాంగ్రెస్ ను ఓడించాలని కుట్రలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో ఉండి సుబాహుడు మారీచులను ఆడిస్తున్నాడని ఎద్దేవా చేశారు. రేవంత్ ఆరోపణలపైన తీవ్రస్థాయిలో విరుచుపడింది కమలదళం. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తే కాంగ్రెస్ హయాంలో సోనియా కుటుంబ పాలన సాగిస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రెండు పార్టీలు తోడు దొంగలని విమర్శించారు గంగాపురం. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెప్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీన గులాబీ దళం మండిపడింది. అడ్డగోలు హామీలిచ్చి గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. 6 గ్యారెంటీల్లో ఒక్కదాన్నైనా పూర్తిగా అమలు చేశారా అని ప్రశ్నించారు కేటీఆర్. మొత్తానికి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలతోటి హీటెక్కిస్తున్నారు లీడర్లు. పట్టణ ఓటర్ల మనసును దోచుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల మాటలు గీతలు దాటుతున్నాయి. దీంతో లీడర్ల అసభ్య పదజాలంపైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది తెలంగాణ సమాజం. ఇక మున్సిపల్ ఎన్నికల ముంగిట ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య విమర్శల పర్వం తారాస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంతో పాటు ప్రతిపక్ష నేతల కౌంటర్లతోటి సాగిన ఈ రాజకీయ పరిణామాలపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు కార్తీక్ గారు, కాంగ్రెస్ నాయకులు. కార్తీక్ గారు నమస్కారం అండి. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రామూర్తి గారు మనకు అందుబాటులో ఉన్నారు. రామూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం. కార్తీక్ గారు, మీరు చెప్పండి, అధికారంలోకి రాకముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన మీకు ఒక అవగాహన, స్వచ్ఛమైన అవగాహన ఉంది. ఇప్పుడు ప్రతి విషయంలో కూడా గత ప్రభుత్వ అప్పులు అని సాకులు చెప్పితే అసలు అభివృద్ధి అనేది ఎప్పుడు మొదలవుతుంది? ఇలాంటి ప్రసంగాలు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది కదా కార్తీక్ గారు? సార్, అయితే ఈరోజు మేమేం సాకులు చూపించట్లేదు. ఉన్న పరిస్థితి ఏంది అనేది ప్రజలకు చెప్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు అని అంటే మరి అభివృద్ధి జరగకుండానే ఈరోజు రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలని, సంక్షేమ ఫలితాలని ప్రజలు అందుకుంటున్నారా? రుణమాఫీ విషయంలో రైతులు సంతోషంగా ఉన్న మాట వాస్తవమే కదా. ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు చేసినటువంటి రుణమాఫీని గోడలపైన నోటీస్ బోర్డులో పెడతారా అన్నారు. నోటీస్ బోర్డులు ఎందుకు? ప్రతి ఊర్లో ప్రతి గ్రామాల్లో గోడలపైన రాస్తాం, వచ్చి చూడండి అని గోడలపైన రాసి చూపిస్తే ఈ రోజు వరకు దానిపైన వచ్చి మాట్లాడిన వాళ్ళు ఎవ్వరు లేరు. షాబాద్కు పోయిండు ఒక ఆయన, కల్వకుంట్ల తారక రామారావు అంటే ఆయన షాబాద్కు పోయి ఆడో పెద్ద మీటింగ్ పెట్టి ఇగో ఈ మాకు రుణమాఫీ జరగలేదు అన్నారు. ఎందుకు జరగలేదు, ఏం జరగలేదు అని చెప్పి తీరా ఆడికి పోయి చూస్తే ఆమెకు రుణమాఫీ అంటే ఆమె అసలు రుణమాఫీకే అర్హురాలు కాదు. దానిపైన మాట్లాడదాం రండి సార్ అంటే ఈ రోజు వరకు కల్వకుంట్ల తారక రామారావు దానిపైన మాట్లాడడానికి వస్తలేడు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఏదో ఒక నెపం మోపాలి, ఏదో ఒక రకమైనటువంటి ఆరోపణ చేయాలన్నదే వీళ్ళ ఆలోచన తప్ప ఎక్కడా కూడా వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. వీళ్ళు గతంలో పెట్టిపోయినటువంటి అనేకమైనటువంటి ఫీజు బకాయిలు, విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు బకాయిల 600 కోట్ల రూపాయలను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం. కాబట్టి ఇట్లా చూసుకుంటూ పోతే రైతు రుణమాఫీ కానీ, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు కానీ, లేకపోతే బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కానీ, అట్లాగే దేవాదాయ శాఖలో కానీ దాదాపు దేవాదాయ శాఖల 1290 కోట్ల రూపాయలను విడుదల చేసి ఈరోజు ప్రతి ఒక్క దేవాలయానికి కూడా మంచి ఫండ్స్ని ఇచ్చి దేవాలయాలను అభివృద్ధి చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీయే కదా. అట్లాగే రైతులకు 500 రూపాయల బోనస్ని ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి, వరి పండించడానికి ఎంకరేజ్ చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? గతంలో ఈ రాష్ట్రంలో వరేస్తే మీరు ఊరేసుకున్నట్లే అని చెప్పిన పరిస్థితి దగ్గర నుంచి ఈరోజు వరి వేస్తే రైతులు సంతోషంగా క్వింటాలకు 500 రూపాయల బోనస్ని అందుకుంటున్న మాట వాస్తవం కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అందిస్తున్నటువంటి ప్రతి ఫలితాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ తమ స్వార్థం కోసం ఆపుతున్న మాట వాస్తవం కదా. చిన్న ఉదాహరణ చెప్తా సార్ నేను. సిఎంఆర్ఎఫ్ అనేది రాజకీయాలకు అతీతంగా బలుగు బలహీన వర్గాల, పేద వర్గాలకు ఎవ్వరికైనా సరే సిఎంఆర్ఎఫ్ అనేది పార్టీలు ఏవి చూడకుండా ఇచ్చేది
సిఎంఆర్ఎఫ్ చెక్. అటువంటి సిఎంఆర్ఎఫ్ చెక్కులను కూడా మీరు దాచిపెట్టి మళ్ళీ దాని టైం అయిపోతే దాన్ని కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ దానికి ఎండోర్స్ చేసి దాన్ని మళ్ళీ ప్రజలకు అందించే కార్యక్రమం చేసింది కాంగ్రెస్ పార్టీ హయాంలా కాదా? ఎందుకు మీకు కాంగ్రెస్ పార్టీ హయాంలా ఎటువంటి అభివృద్ధి జరగకుండా అడ్డుకోవడానికి వీళ్ళకు ఉన్నటువంటి ఈ కుళ్ళు ఈ కుతంత్రం ఎందుకు ఇంత విషయాన్ని మీరు కడుపులో నింపుకున్నారో నాకు అర్థం కాలేదు. కాబట్టి గతంలో మీరు ఏ అభివృద్ధి చేయలేదంటున్నారు కదా, మరి మేము ఏ అభివృద్ధి చేయకపోతే మీ కరీంనగర్ జిల్లాలో ఒక గ్రామశాఖ అధ్యక్షుడిని మీరు సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేసిరయ్యా అంటే కారణం ఒకటి చెప్పారు. ఏంటి? కేవలం ఆయనకి ఇందిరమ్మ ఇల్లు వచ్చిందన్నటువంటి ఒకే ఒక కారణంతోనే ఆయనను గ్రామశాఖ అధ్యక్షుడిగా సస్పెండ్ చేశారు. కాబట్టి ఇట్లాంటి సందర్భాలు ఇన్ని చూపించినప్పటికీ కూడా, ఇంత ఆధారాలు చూపించినప్పటికీ కూడా ఇంకా మా రాష్ట్రంలో సంక్షేమ ఫలితాలు అందట్లేదు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తలేదు అంటే దీనిలో ప్రజలను ఇంకా మోసం చేయడం తప్ప ఇంకేమంటారు? ఈరోజు రాష్ట్రంలో ప్రజాపాలన ద్వారా రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉండడంతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఈరోజు వాళ్ళ అభిమాన నాయకుడైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పక్కన కూర్చొని ఫోటోలు దిగేటువంటి అవకాశం కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీ కదా. గతంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా ఈ కార్యకర్తలు కల్వకుంట్ల చంద్రశేఖరరావుని కలవడాన్ని పక్కన పెట్టండి, కనీసం చూడడానికి వీళ్ళకి అవకాశం ఉండేనా? లేదు కదా. అట్లాంటిది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అభిమాన నాయకుడు, వాళ్ళు అభిమానిస్తున్నటువంటి నాయకుడు పక్కన కూర్చొని ఫోటోలు దిగిన సందర్భాన్ని మనం చూసినాం కదా. ఈ సందర్భం అంతా కావడానికి కారణం ఏంది? కాంగ్రెస్ పార్టీ కాదా? గతంలో గద్దర్ ఫెల్ట్ ఇన్సల్ట్ ఆఫ్ కేసీఆర్ అని చెప్పి మనం ప్రధానమైనటువంటి వార్తను చూసినాం. చిరంజీవి హ్యాస్ డినైడ్ అపాయింట్మెంట్ బై సీఎం కేసీఆర్. తెలంగాణ కేసీఆర్ డినైడ్ టు రిసీవ్ పిఎం నరేంద్ర మోడీ. కేసీఆర్ డినైడ్ మీట్ 4 years అని చెప్పి ఈరోజు మంత్రి ఉన్నామని చెప్పింది. కేసీఆర్ రిఫ్యూజ్ టు మీట్ ఎమ్మెల్యేస్. కేసీఆర్ రిఫ్యూజ్ అపాయింట్మెంట్ టు డిఎస్. కేసీఆర్ డినైడ్ అపాయింట్మెంట్ ఫర్ ఎమ్మెల్సీస్ అపాయింటెడ్ బై పార్టీ చేంజ్ బై ఫ్రమ్ కాంగ్రెస్. కేసీఆర్ రిఫ్యూజ్ అపాయింట్మెంట్ ఫర్ ఫ్యూ టైమ్స్ టు కోదండ రామరెడ్డి. తెలంగాణ సీఎం కేసీఆర్ రిఫ్యూజ్ టు మీట్ మీరా కుమార్. అట్లాగే సీఎం కేసీఆర్ రిఫ్యూజ్ టు మీట్ ఈస్ వర్కింగ్ స్టాఫ్. ఇట్లాంటి దగ్గర నుంచి ఈరోజు మీ అభిమాన నాయకుడిని కలవడానికి అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ పైన ఇంకా దుమ్మెత్తి పోస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచన చేసుకోవాలి. దయచేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఒక విజ్ఞప్తి చేసిన ఈ వేదికపై నుంచి, మీరు అభిమానించే మీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీ నాయకుడి పక్కన కూర్చునే అవకాశం కల్పించింది. మీరు కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి. అన్ని మున్సిపల్ స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడానికి కనుక మీరు కనుక సహకరిస్తే రానున్న రోజుల్లో ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పక్కన కూర్చొని భోజనం చేసే అవకాశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా కల్పిస్తుంది మీకు. కాబట్టి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలకు కూడా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూస్తే 10 ఏళ్లలో ఏ రోజు కూడా ముఖ్యమంత్రి ప్రజలను కలిసినటువంటి సందర్భం లేదు. ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఒక గ్రామశాఖ అధ్యక్షుడిని సస్పెండ్ చేసినటువంటి తాలూకు పేపర్ స్టేట్మెంట్ ఇది. ఇందిరమ్మ ఇల్లు ఎట్లా తీసుకుంటావు? బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు సస్పెండ్. ఇల్లు మంజూరైందని చెప్పిన మీడియాకు చెప్పిన శ్రీనివాస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం అని చర్యలు. కరీంనగర్ జిల్లా కొండపల్కలో ఘటన. నిజంగా మేము అభివృద్ధి చేయకపోతే మీ ఒక గ్రామశాఖ అధ్యక్షుని ఎందుకు అరెస్ట్ చేసిరో చెప్పురు. మేమేదో అప్పులు ఉన్నాయని చెప్పి సాకులు చెప్తున్నామంటారు. అడుగుతుంది దాదాపు 2,88,811 కోట్ల రూపాయలు కనీసం ఫినాన్షియల్ డిపార్ట్మెంట్లో కన్సిడరేషన్లకు రాలేదు. అనాథరైజ్డ్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాడేసుకున్నారని కాగి ఈ యొక్క నివేదిక అడిగితే ఈ రోజు వరకు కూడా సమాధానం లేదు. రైట్ కార్తిక్ గారు మాట్లాడదాం. రైట్ రామూర్తి గారు, మీరు కార్తిక్ గారు చెప్పినటువంటి విషయాలను మీరు వినే ఉంటారు. వాటికి సమానం చెప్పే ముందు మున్సిపల్ ఎన్నికల వేళ క్షేత్రస్థాయిలో మీ క్యాడర్ బీజేపీ వైపు వెళ్తున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి, రోజు మనం వింటున్నాం. అయితే రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్లుగా మీరు బీజేపీ తోటి ఫెవికాల్ బంధం పెట్టుకోలేదని నిరూపించుకోగలరా రామూర్తి గారు?
లేదండి, మేము ఎక్కడ కూడా బీజేపీతో పోలేదు. వాస్తవంగా స్థానిక ఎన్నికల్లో వాళ్ళే పొత్తుగా వేయంలో అవసరమైతే మీరు భువనగిరి, హైదరాబాద్ టు వరంగల్ మధ్యలో భువనగిరి ఉంటుంది, భువనగిరిలో చూసుకోండి. చైర్మన్ వైస్ చైర్మన్ బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ గతంలో కూడా పంచుకున్నది. ఎందుకంటే ఇప్పుడు మాకు బంధమా వీళ్ళకు బంధమా ఫెవికాల్ బంధమా మోడీ చంద్రబాబు రేవంత్ రెడ్డి బంధమా అన్నది రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు. అదేవిధంగా తాపకోసారి ఎందుకంటే ముఖ్యమంత్రి లూజ్ టాక్ ఏ విధంగా చేస్తున్నది కూడా మనం చూస్తున్నాం. కేసీఆర్ ని శుక్రాచార్యుడని, అదే విధంగా కేటీఆర్ ను, అదే విధంగా హరీష్ రావు గారిని మారీచుడు, అదే విధంగా సుబాహుడని ప్రస్తావిస్తున్న రేవంత్ రెడ్డి వాస్తవంగా రేవంత్ రెడ్డి రేవంతాసురుడు బట్టి దాదాపు 2 సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని పీడిస్తున్నాడు. ఆ వాస్తవంగా ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నది. ఏ విధంగా కూడా చెప్తాం. ములుగులో మొన్న సర్పంచ్ల గురించి చెప్తున్నాడు. ఒక కార్యకర్తకు చిన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో లాస్ట్ టైం ఇబ్బంది అయితేనే అది 3rd డిగ్రీ పెట్టి పోలీసులు ఇబ్బంది పెట్టిన ఘటన కూడా మర్చిపోవద్దని కూడా చెప్తున్నా. అదే విధంగా విద్యార్థులను ఏదైతే గ్రంథాల్లో చదువుకునే విద్యార్థులను గల్లబట్టి కూతుకొచ్చి కొడుతున్న ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది. చాలా సందర్భాలు చాలా మాట్లాడుకుంటే రైతులు దాదాపు 500-600 దాకా చనిపోయారు. అదే విధంగా విద్యార్థులు అయితే వేల కొద్ది విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. అదే విధంగా ఆశా వర్కర్లను అయితే పాపం వాళ్ళ చీరలు లాగిన పరిస్థితి కూడా చూసినాము. ఇక బెటాలియన్ కానిస్టేబుల్ భార్యలో మీరు ఒకటి పెళ్లి చేసుకోమన్నాడు బెటాలియన్ కానిస్టేబుల్ అవమానించిన ఆఫీసర్స్ అదే ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా 116 ఏదైతే మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు గులాబీ జెండా ఎగరడం ఖాయం. ఎవరిని కుట్రలు చేసినా ఎన్ని విధాలుగా కుతంత్రాలు చేసినా కూడా మేము ఏదైతే వాస్తవంగా ద్రోణాచార్యుడు మాకు వాస్తవం ఏంటంటే మీరు ఎన్నిసార్లు ఏ విధంగా మా కేసీఆర్ గారిని శుక్రాచార్యుడు అన్నా కూడా ఆయన ద్రోణాచార్యుడు మాత్రమే. ఆ ద్రోణాచార్యుని కింద పనిచేసే వాళ్ళం మేము అంతా ఆయన సైనికులం. అదే విధంగా గౌరవ హరీష్ రావు గారు కానీ అదే విధంగా కేటీఆర్ గారు కానీ కృష్ణార్జునులు యుద్ధాన్ని ఏ విధంగా వాస్తవంగా మేము చేస్తామో మీ 16 మంది ఏదైతే మీరు మంత్రివర్గంలో 16 మంది ఏ విధంగా పాలన పంచుకుంటారు. నిన్ననే వాస్తవంగా ఏదంటే రాజగోపాల్ క్లియర్ చెప్పడం జరిగింది. 20 మంది ఆంధ్రాకు సంబంధించిన పెత్తందారుల దగ్గర ఏదో మీటింగ్ కూర్చొని మొత్తం వాళ్ళకి దోచి పెడుతున్నాడని వాళ్ళ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అయితే కాదు కదా అవన్నీ వివరాలతో బయట పెడతా అన్నాడు. ఇంకోటి ఏంటంటే ప్రజాప్రభుత్వం కాదు ఇది, ఎవరిని కలుస్తాడు ఏదో కలుస్తా అని చాలా మందికి ఇట్లా చెప్పి వచ్చిన ప్రభుత్వం ఎవరిని కలగట్లేదు ముఖ్యమంత్రి. ఇంకోటి ఏంటంటే మా ముఖ్యమంత్రి అప్పుడు ఫామ్ హౌస్ అంటే మా ఫామ్ హౌస్ లో బ్రహ్మాండంగా వ్యవసాయం నడుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ అదేవిధంగా ఇతర నాయకులకు సంబంధించి ఫామ్ హౌస్ లో వ్యభిచారం పేకాట నడుస్తుంది. దాని గురించి ప్రస్తావించాను. ఫామ్ హౌస్ పాలన కావాలా లేకపోతే ప్రజా పాలన కావాలంటే అఫీషియల్ పేజ్, ఎందుకంటే యూత్ కాంగ్రెస్ అఫీషియల్ పేజ్ లోనే గతంలోనే తీర్పిచ్చిళ్ళు ప్రజలు. ఎందుకంటే మాకు ఫామ్ హౌస్ పాలన కావాలి, కేసీఆర్ గారి పాలన కావాలి. వాస్తవంగా ఇప్పుడు వచ్చిన తర్వాత వాస్తవంగా ఏ విధంగా మాట్లాడుకున్నా కూడా ఎట్లా మాట్లాడుకున్నా కూడా మేమున్నప్పుడు మున్సిపాలిటీలకు కానీ కార్పొరేషన్లకు కానీ అవార్డులు, ఎందుకంటే 2015 నుంచి వెళ్ళి 18, 19 అదే విధంగా 22 వరకు ఏ విధంగా అవార్డులు వచ్చినాయి కూడా చెప్తా. ఏదైతే సౌత్ ఇండియా క్లీన్ సిటీ అవార్డ్స్ కానీ ఏదైతే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు కానీ అదేవిధంగా 2022లో 16 వాస్తవంగా మున్సిపాలిటీలకు అవార్డు రావడం జరిగింది. ఇప్పుడు అవార్డులు పక్కన పెట్టి కానీ కనీసం మున్సిపాలిటీలో మొక్కం కూడా చూసేటోడు లేడు, కనీసం లైట్ పోతే లైట్ వేసేటోడు లేడు. మేము సెంట్రల్ లైటింగ్ అదే విధంగా కొత్త మున్సిపాలిటీలు చేసి వాస్తవంగా ఏంటంటే ప్రతి కూడల్లో పెద్ద ఐమాస్ లైట్లు పెట్టి వాస్తవంగా ఇంకా చాలా విషయాలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి మేము చేసినాయి. కొత్త మున్సిపాలిటీలు కానీ రోడ్స్ కానీ అదే విధంగా పార్కులు కానీ ఆట స్థలాలు కానీ శ్మశాన వాటికలు కానీ డ్రైనేజ్ కానీ ఒకప్పుడు మున్సిపాలిటీలు ఏ విధంగా ఉండే ఒకప్పుడు కార్పొరేషన్లు ఏ విధంగా ఉండే గత 9.5 సంవత్సరాలు ఏ విధంగా చేసినాం అన్నది మేము చూపించి అడుగుతున్నాం. మేము ఓట్లు కూడా దాచుకొని అడగట్లేదు. మేము 9.5 ఏళ్ళు ఏం అభివృద్ధి చేసినాం ఇంకా ఏం చేస్తామని ముందుకు పోతున్నాం. ఎందుకంటే దేశంలో జమిలీ ఎలక్షన్స్ వచ్చేది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే వీళ్ళు ఇంకా 2 ఏళ్ళు మాత్రమే ఉంటారు కాబట్టి ఇంకా 3 ఏళ్ళు గెలిచిన వాళ్ళు మాతోనే ఉండాలి కాబట్టి మేము వాళ్ళకు ఒక 2 ఏళ్ళు కళ్ళు మూసుకోమని చెప్తున్నాం. 2 ఏళ్ల తర్వాత వచ్చేది మాన ప్రభుత్వం కాబట్టి బ్రహ్మాండంగా పనులు చేసుకుంటే వీళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా కొన్ని సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ ఉంటే అదే విధంగా స్టేట్ నుంచి వచ్చే ఫండ్స్ ఉంటే ఆగవు. ఒకవేళ ఆపినా కూడా వాళ్ళు ఏ విధంగా ముక్కుబిండి వసూలు చేయాలో మాకు తెలుసు. అయితే రామూర్తి గారు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కార్తీక్ గారు ఒక ప్రధాన సూచన చేస్తున్నారు. మీకు బీజేపీని వదిలేయండి, కాంగ్రెస్కి సపోర్ట్ చేయండి, మున్సిపల్ ఎన్నికల్లో అక్కడ ఫామ్ హౌస్లో ఉండే కేసీఆర్ని వదిలేయండి అని మీకు ఒక సూచన చేస్తున్నారు. దానికి పైన మీ అభిప్రాయం? నేనేమంటున్నా మా ఫామ్ హౌస్ అన్నది మళ్ళీ కూడా చెప్తున్నా, మా ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది. మా ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి కాదండి. ఫామ్ హౌస్ లో కూర్చొని ఎన్ని అద్భుతాలు చేసినా కూడా చూసుకో. కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, అంతెందుకండి భూమి చుట్టుకొలత ఎంత అండి 45,000 కిలోమీటర్లు, 145,000 కిలోమీటర్లు మిషన్ భగీరథ లైన్ వేసినోడండి. అంటే ఉత్తముచ్చుడ కాదండి. భూమికి 3 చుట్లు కూర్చున్న కానించలే కార్యక్రమాలు నడిపి ఇప్పుడు మనుషులను కలిసేం లాభం కలవకేం లాభం. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కలుస్తున్నాడు, ఎవరం కలుస్తున్నాడండి? ఇప్పుడు ఆ కార్తీక్ ను పోయి కలవమనండి, రేపు కలవమనండి,
రేపు కలిసి ఫోటో పెట్టుకున్నాడు, ఇప్పుడు కలవండి, ఒక గంటలో కలవమండి, కలవడు, ఎవరిని కలిసేది లేదు. ఆయన ఏంటంటే ఒక గెస్ట్ హౌస్ లో ఉంటున్నాడు. ఇంకోటి ఏంటంటే సచివాలయం కూడా సరిగ్గా రావట్లేదు. చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుకుంటారు. నిత్యం ప్రజల మధ్య ఉంటున్నానని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి. ఎక్కడ ఉంటున్నాడు, ఎవరి మధ్యలో ఉంటున్నాడండి? వాళ్ళకి సంబంధించిన అనుచరులు, వాళ్ళ 5 అన్నదమ్ములు, అదే విధంగా మంత్రి వర్గంలో ఇంకో 2-3 అంతే తప్ప కానీ ప్రజలను కలిసేది ఎక్కడండి? వాస్తవంగా ప్రజాపాలన గేట్లు తీస్తాం, అద్దె తొలగిస్తాం, బారికాయలు తొలగిస్తాం, ఆడ ఎవరు ఉంటున్నాడు? ముఖ్యమంత్రి ఉంటున్నాడా? కలుస్తున్నాడా రోజు? కనీసం వారానికి ఒకసారి రోజు కలుస్తున్నాడా అండి? మాటలు చెప్పే ప్రభుత్వం కాదండి, చేతుల్లో చూపించాలి. ఒక వారం కలవమనండి. మేము వాస్తవంగా ప్రజల సమస్యలు లేకుండా ఎక్కడిదక్కడ కలెక్టర్లతో నడిపినాం ప్రభుత్వాన్ని. ఎక్కడ కూడా ప్రతి వారం సోమవారం అదే విధంగా ప్రజావాణి పెట్టినాం. ప్రజావాణి పెట్టి అక్కడ ఉన్న సమస్యలను 100% తీర్చాలని చూసిన మంత్రివర్గం కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా మొత్తం తిరిగి ఇప్పుడు వీళ్ళే చెప్తున్నారు కండి, వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ మంత్రులు ఏం చెప్తున్నారు? మేము పెళ్లిలకు పబ్బాలకు తప్ప, కట్నాలేనికి తప్ప, సావులకు తప్ప మేము దేనికి పనిచేస్తే కనీసం ₹1 అవసరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. మేమైతే అంటలేం కదా అండి, వాళ్ళ ఎమ్మెల్యేలు అంటారు. అదే విధంగా సచివాలయాన్ని కమిషన్ల దుకాణం చేసిన వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నాడు. ఒక మంత్రిని అయితే 30% కాడు పోతున్నాడని క్లియర్ గా వాళ్ళే చెప్తున్నారు. మేము కాదు కదా అండి, వాళ్ళే తన్నుకొని బయటపడుతున్నారు. ఇంకొంది అంతేందుకండి, సమ్మక్క సారక్క గద్దెల సాక్షిగా పర్సంటేజ్లలో బయటపడ్డది. నా కాంట్రాక్ట్ బయటపడ్డది. అదే విధంగా ఒక సిమెంట్ కంపెనీకి సంబంధించి కంతలు తుపాకీ పెట్టుకొని ఒక మంత్రి ఇంకో మంత్రికి సంబంధించిన అంచెలు భయపడించుకున్నారు, బెదిరించుకున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎక్కట్లేదండి. ఇంకోటి ఏంటంటే అవినీతి ప్రభుత్వం, అడుగడుగున దోచుకునే ప్రభుత్వం. మళ్ళీ రామని తెలుసండి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రాష్ట్రంలో ఓటీపీ ప్రభుత్వం కాబట్టి 1 టైం పాస్వర్డ్ మాత్రమే మళ్ళీ రాదు అన్న విషయం తెలిసే దోచుకోవడం మీద పడ్డారండి, అంతే. రైట్, మాట్లాడదాం. కార్తీక్ గారు మీరు చెప్పండి, ప్రజాపాలన గురించి మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. కానీ మీ ప్రసంగంలో అభివృద్ధి కంటే ప్రతిపక్షాల మధ్య చీకటి ఒప్పందాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి. సార్, అభివృద్ధి పైన మేము ప్రత్యేకంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళా మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఈ ప్రతిఫలాలను అందుకుంటున్న ప్రజలకు తెలుసు కదా మేము ఏమేం చేస్తున్నాము. ఈరోజు ప్రజలు ఎవరెవరు ఎక్కడెక్కడ వాళ్ళ సత్ఫలితాలు అందుకుంటారో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ విషయాలపైన మళ్ళీ పెట్టిన దాన్ని మళ్ళీ ఎన్నిపోయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. ప్రజలకు తెలుసు మేము ఏం చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాము, ప్రజలకు అందుబాటులో ఉంటున్నామా లేదా. లాస్ట్కి అన్న మాట అన్నాడు, ఏదో కార్తిక్ గారిని పోయి వాళ్ళ ముఖ్యమంత్రిని ఇప్పుడు కలవమాను, ఇప్పుడు కలుస్తాడా గంట సేపట్లా అని ఆయన అడిగిన. అయితే ఈ విషయాన్ని నేను ఎప్పుడు బయటకు మాట్లాడాను సార్. వారు ఏదో పెద్ద ఛాలెంజ్ చేసిండు కాబట్టి నేను అంటున్నా. ఈ ఫోటో సార్, ఇది కలిసి జస్ట్ 2 వారాలు అయింది. 2 వారాల ముందే కలిసిన ముఖ్యమంత్రి గారిని. ఇక ఏం కావాలో చెప్పానండి. రోజు కావాలంటే కూడా, రోజు కలవమంటే కూడా రోజు ఫోటో తీసి ఆయనకు పెడతా. ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఆయనకు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన వాళ్ళ ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కలిసిండో చెప్పమానండి. కనీసం కలవడాన్ని నిలిచిపెట్టుర్రి. ఎన్నిసార్లు నేరుగా పోయి చూసిండో చెప్పండి. ఫామ్ హౌస్ పాలన ఏదో బాగుంది అంట, ఏదో సోషల్ మీడియాలో అంట పెట్టిండ్రంట, దానికి ఫామ్ హౌజా ప్రజాపాలన అంటే ప్రజలందరూ ఫామ్ హౌస్ అని అన్నారంట. కరెక్ట్, మీకు సోషల్ మీడియాలో మద్దతే కావాలి కాబట్టి ప్రజలు కూడా విఘ్నులు, మేధావులు మీకు సోషల్ మీడియాలో పూర్తి మద్దతు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో పూర్తి మద్దతు మీకు ఇస్తున్నారు. సార్ దయచేసి వారు మాట్లాడతారు, నేను చర్చను గౌరవించిన. నేను చెప్తున్నా అంతే, నువ్వే మాట్లాడు కానీ చెప్తున్నా అంతే. ప్లీజ్ కార్తీక్ గారు. ఇప్పుడు ఇట్లా మనం క్రాస్ చేస్తే ఏ చర్చ ముందుకెళ్ళదు సార్. దయచేసి ఎందుకంటే ప్రజలు కూడా మీకు సోషల్ మీడియాలో మీరు బలవంతులని ప్రజలు నమ్మిరు, దాంట్లో డౌట్ ఏం లేదు. సోషల్ మీడియాలో మీరు బలవంతులు కాబట్టి సోషల్ మీడియాలో మీకు మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలమైందని ప్రజలు నమ్మిరు కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రజలు వచ్చేసి ప్రజాపాలనకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పైన చేయాల్సినటువంటి అన్ని ఆరోపణలు చేసిరు వీళ్ళు. ఏ ఆరోపణ పైన కూడా ఈ రోజు వరకు నిగ్గు తేల్చలేదు. ఏ ఆరోపణ కూడా వీళ్ళు మాట్లాడలేదు. నిన్నగాక మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏదో మైనింగ్ చేసింది, కోల్ మైనింగ్ అని. నేనే నాలాంటి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ అన్నిటి కూడా అన్ని కాయిదాలు తెచ్చి చూపించే వరకు ఈ రోజుగా కోల్ మైనింగ్ గురించి ఎవరు మాట్లాడతలేరు. అట్లనే గతంలో ఏందో కాంగ్రెస్ పార్టీ ఏమో చేసింది, మేమంతా సోషల్ మీడియాలో ఉంటాము కాబట్టి సోషల్ మీడియాలో మేమందరం బతికేస్తామని వీళ్ళు అంటారు. మీరు అట్లా సోషల్ మీడియాలోనే బతకండి అన్న ఇంతకుముందు మాట్లాడుకుంటూ 2 ఏళ్ళు కళ్ళు మూసుకోమని ప్రజలకు చెప్తున్నారంట. గట్లనే చెప్పండి సార్, మీరు 2 ఏళ్ళు కళ్ళు మూసుకోమని ప్రజలకు ఎందుకు చెప్తున్నారంటే ఈ 2 ఏళ్ళు మీరు కళ్ళు మూసుకుంటే అన్నీ
చైర్మన్లు కూడా మేయర్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, మీకు మంచి జరుగుతుందని చెప్తున్నారు. ప్రజా ఆరోగ్యం గురించి వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు సార్. ప్రజా ఆరోగ్యము మేము కాంగ్రెస్ పార్టీ హయాంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి ఆరోగ్యశ్రీని 2004 నుంచి 2014 వరకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలను బేరీ చేసుకొని అత్యంతంగా ఉన్నటువంటి విషయాల్లో మేము 5 లక్షల వరకు దానికి బెనిఫిట్స్ ఇస్తే 10 ఏళ్ళు వీళ్ళు అంటే డాలర్తోని రూపాయి మారకము విపరీతంగా పడిపోయినప్పటికీ కూడా, రూపాయి విలువ మారకం పడిపోయినప్పటికీ కూడా వీళ్ళు ₹1 కూడా నిధులు పెంచకపోతే మేము వచ్చిన తర్వాత దాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు చేసినాం. ఇంతకన్నా ప్రజా ఆరోగ్యం పైన మాకు చిత్తశుద్ధి ఉంది అని ఏం చెప్పాలి సార్? కాబట్టి మేము ప్రజలకు మంచి చేస్తున్నామా మంచి చేయట్లేదా అనేది మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలే ప్రత్యక్ష నిదర్శనం. ఈరోజు బీజేపీ పార్టీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీతో కలుస్తుందని ఇంతకుముందు అన్నారు, మాట్లాడుతారు. మేము ఎక్కడ కూడా బీజేపీ పార్టీతో కలవాల్సిన అవసరం లేదు. బీజేపీ పార్టీయే ఈ రాష్ట్రంలో వాళ్ళ ముఖాలు చెల్లవని చెప్పి పోయి పవన్ కళ్యాణ్ గారు అండను కోరినాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 7-8 తారీఖులు ఆయన పర్యటన ఉంటుంది అని చెప్పి 7-8 తారీఖులు ఆయన పర్యటన ఎందుకు కాలేదో చెప్పాలి బీజేపీ పార్టీ వాళ్ళు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుంది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం వల్లనే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కేబినెట్ వల్లనే జరుగుతుంది. ఈరోజు ప్రజలు విశ్వసిస్తున్నారు దానిపైన. కార్తీక్ గారు, 6 గ్యారంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తామని మీరు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది, మరి కొత్త పెన్షన్లు ఎందుకు వేయడం లేదు? అదేవిధంగా రైతు భరోసా నిధుల పంపిణీలో ఎందుకు జాప్యం జరుగుతుంది కార్తీక్ గారు? సార్, ఇప్పుడు మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 13 హామీల్లో మేము నెరవేర్చని హామీలు అనేటివి 2-3 మాత్రమే ఉన్నాయి. మిగతా అన్నిటిని కూడా ఈరోజు ప్రభుత్వంలో ప్రజలు నేరుగా ఈ సంక్షేమ ఫలితాలను అందుకుంటున్నారు. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పిన మాట వాస్తవమే, 4,000 రూపాయలు ఇస్తామన్నటువంటి వాస్తవం. అందుకే ఇంతకుముందు నేను చెప్పిన ఏంటి, దాదాపు 2,88,811 కోట్ల రూపాయలు అసలు లెక్కలకే రాలేదు. ఈ 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి అంటే ఈరోజు వరకు ఎవ్వరు సమాధానం చెప్పారు. ఇవన్నీ కూడా అఫీషియల్ లెక్కలకు రాలేదు కాబట్టి ఈ లెక్కల గురించి ఎవరు అడగరు. అయితే ఈ 2 లక్షల కోట్ల రూపాయలు కనుక అధికారికంగా ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ ఖజానాలో ఉంటే ఈ పార్టీకి మేము మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వాళ్ళం. కాబట్టి ఉన్నటువంటి దాంట్లల్లో పూర్తిగా ఈరోజు వీళ్ళు స్పెషల్ ఫ్లైట్లు కొనుక్కునేదాకా వెళ్ళిపోయినారు సార్. గత 10 సంవత్సరాల్లో వీళ్ళు కేవలం 10 ఏళ్ళు పాలన చేసి ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు స్పెషల్ ఫ్లైట్లు కొనుక్కునేదాకా వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చినాయో ఈ డబ్బులు అంటే దానిపైన మాట్లాడారు. కాబట్టి ఏంది అంటే ఈరోజు మేము ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ పైన కూడా నెరవేర్చడానికి మేము ఈరోజుకి చిత్తశుద్ధిగా కట్టుబడి వారికి పనిచేస్తున్నాం. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ పక్షాన నిలబడుతున్నారు అని చెప్పడానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి ప్రచారము లేదంటే ప్రజలు కాంగ్రెస్ వెంట నడుస్తున్నటువంటి అంశాల నిదర్శనం. నిన్నగాక మొన్ననే చూసిన వార్తాపత్రికల్లో చూసిన వికారాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తీరా బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా నామినేషన్లన్నీ వేసిన తర్వాత ఆ ఒక ఊరికి ప్రచారంకి వెళ్తే మేమెవ్వరం మీకు ఓటేయమని చెప్తే ఆ అభ్యర్థి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి నాకు ఈ రాజకీయాలు వద్దు, ఈ బీఆర్ఎస్ పార్టీ అంతకన్నా వద్దు, జీవితంలో మళ్ళీ నేను బీఆర్ఎస్ పార్టీకి పోను అని తన అభ్యర్థిత్వాన్ని కూడా వదులుకొని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. ఇట్లాంటి సందర్భాలు చాలా మున్సిపల్ ప్రాంతాల్లో ఉన్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో దాదాపుగా 95% మున్సిపల్ ఎన్నికల్లో అన్ని కార్పొరేషన్లలో అన్ని మున్సిపల్ మేయర్ స్థానాల్లో 95% కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ఈ రాష్ట్రంలో మరింత బలమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని మేము ఇక్కడ నిలబెడతాం. ప్రజాపాలన అందించడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ 2.5 సంవత్సరాలు మేము చేసినటువంటి పాలన పైన ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు అని చెప్పడానికి రెఫరెండం అని జూబ్లీహిల్స్ ఎన్నికల తెగ మొత్తుకున్నారు. ఆ మొత్తుకున్నప్పుడు ఈ రెఫరెండం ఎన్నికలు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ హైడ్రా తీసుకొచ్చింది, మొత్తం కూల్చేసింది, మీ ఇల్లులు కూడా కూలగొట్టేస్తాను ప్రచారం చేశారు. ప్రజలు ఏం చేసి తీసి బండకేసి కొట్టారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కంటోన్మెంట్లో కూడా ఇట్లానే చెప్పారు, ఆడ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా రహస్య ఒప్పందాలు చేసుకొని కాంగ్రెస్ పార్టీ పైన ఆధారాలు లేని నిరాధారమైనటువంటి ఆరోపణలు దాడులు చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీతోనే ప్రయాణం వాళ్ళు ముందుకు సాగిస్తున్నారు. రామూర్తి గారు, కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నట్లుగా స్థానిక ఎన్నికల్లో కేసీఆర్ ప్రజలకి ఎందుకు రావడం లేదు?
స్థానిక ఎన్నికల్లో వాస్తవంగా ఏంటంటే ఎక్కడక్కడ స్థానిక నాయకులు పనిచేస్తున్నారు. అదే విధంగా మొన్నటికి మొన్న కూడా అయితే మా గౌరవ కేసీఆర్ గారు కంప్లీట్ గా మా జిల్లా అధ్యక్షులకు కానీ, మా మాజీ మంత్రులకు కానీ, అదే విధంగా మాజీ ఎమ్మెల్యేలకు కానీ సూచనలు, అదే విధంగా ప్రస్తుత ఎమ్మెల్యేలు కానీ సూచనలు సలహా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా అదే విధంగా బీఫామ్ లో పరిస్థితి కూడా చూశారు. ఎందుకంటే ఇప్పుడు మిత్రుడు కార్తిక్ మాట్లాడుతూ ఊకదమ్ముడు ఉపన్యాసం ఇచ్చిండు, మేము మస్తు చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటే వీళ్ళు చేస్తున్నాయి చెప్తా, చేయాల్సిన కూడా చెప్తా. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్ అన్నది ఒకటి వీళ్ళు మాట్లాడుతున్నారు తాపకోసారి. ఫ్రీ బస్ వాస్తవంగా అసలు విషయాలు తెలుసుకుంటే రోజుకి 10 కోట్లు అయితే ఆర్టీసీకి ప్రభుత్వం కట్టాలి, అది కట్టట్లేదు. అదే విధంగా ఒలెక్ట్రా అని, అదే విధంగా జేబిఎం కంపెనీ, జై భారత్ మారుతి అని, ఈ 2 కంపెనీలకు మొత్తం బస్సులు మొత్తం కంప్లీట్ అప్పచెప్పిళ్ళు. ప్రతి డిపోలో 130 నుంచి 120 బస్సులు అవే ఉన్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన వాస్తవంగా చెప్పంటే ఆర్టీసీ సంబంధించినవి 8-9 మిగిలినాయి. సో కంప్లీట్ గా ప్రైవేట్ అప్పచెప్పి, అదే విధంగా లాభాలు ఉన్న కార్గో కూడా వాస్తవంగా రేవంత్ రెడ్డి బినామీలకు అప్పచెప్పిండు, అది మొత్తం కంప్లీట్ గా బుడ్డ మునిగే కార్యక్రమం. అదే విధంగా రుణమాఫీ కార్యక్రమం, రుణమాఫీ వాస్తవంగా రుణమాఫీ అడ్డం పెట్టుకొని తనఖా పెట్టిన రుణాలను ముక్కు వెండి వసూలు చేసిన రైతుల దగ్గర. ఎందుకంటే తనఖా పెట్టిన మార్టిగేజ్ లోన్స్ మీరు కడితేనే వస్తాయని దాదాపు 12,000 కోట్ల దాకా అది వసూలు చేసిన అవసరం క్రాస్ చెక్ చేసుకోండి. అదే విధంగా బోనస్ ఎట్ ప్రజెంట్ వాస్తవంగా 950 నుంచి 1160 కోట్లు ఇంకా పెండింగ్ ఉన్నదండి. బోనస్ ఇంకా ఇవ్వలేదు. ఈ బోనస్ కోసం రైతులు ఆశగా ఆకాశం వైపు ఎదురు చేస్తున్నారు. అదే విధంగా ఫ్రీ పవర్ అని మస్తు మాట్లాడారు. అసలు వాస్తవంగా ఫ్రీ పవర్ అసలు ఎందుకు ఇస్తున్నారు, ఇచ్చిన దానికి ఎంత పోతున్నది, అసలు ఎంత కట్టిళ్ళు, పవర్ డిస్కామ్లకు అని చూస్తే 24,690 కోట్లు పెండింగ్ ఉన్నారండి. సో పవర్ డిస్కామ్లు పూర్తిగా నష్టాలకు నెట్టేస్తున్నాడు. కంప్లీట్ గా వాటికి ఇప్పుడు కట్టే పరిస్థితి కూడా లేదు. ఏమన్నా అంటే మా ప్రభుత్వం దగ్గర పైసలు అప్పుడు ఇస్తామని చెప్తున్నారు. సో ఫ్రీ పవర్ తోని పవర్ డిస్కామ్లను, అదే విధంగా ఫ్రీ బస్ తోని ఆర్టీసీని కంప్లీట్ గా బుడ్డ ముంచిల్లు. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల ముచ్చట తీసుకుందాం. ఫస్ట్ అయితే ₹1,00,000 ఇచ్చిల్లు, అవసరమైతే మీరు క్రాస్ చెక్ చేసుకొని ₹1,00,000 లబ్ధిదారుని మీద అప్పు చేసి ఇచ్చిల్లు. అది కూడా అప్పు ఖచ్చితంగా వాళ్ళే కట్టాలి. ఇంకోటి ఏంటంటే ఇంకా ₹4,00,000, మొత్తం 5 లక్షలు కదా అని 4 లక్షలలో 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఇల్లు కట్టే వాళ్ళకే వాస్తవంగా ఒక మేస్త్రికి ఇవ్వాల్సి ఉంటుంది. 3 లక్షల నుంచి 4 లక్షలు కడుతుంది. ఏమున్నదని చేతిలో. అసలు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలంటే బయట నుంచి 5 నుంచి 10 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకొని ఆ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలి. ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని మరి ఇందిరమ్మ పేరు ఎందుకు పెట్టుకోవాలంటే 5 లక్షల నుంచి 10 లక్షలు అప్పు ఇచ్చిన పేరైనా పెట్టుకోవాలి, లేకపోతే 5 లక్షల నుంచి 10 లక్షలు లబ్ధిదారుల దగ్గర ఉంటే వాళ్ళ ఇంటి పేరో, వాళ్ళ కొడుకు పేరో, వాళ్ళ బిడ్డ పేరే పెట్టుకోవాలి. అదే విధంగా మాట్లాడతారు. మహిళలకు 2,500 ఇస్తాన్నారు. ఇప్పుడు వాస్తవంగా 24 నెలలుగా ప్రతి ఒక్క మహిళకు 60,000 బాకీ ఉన్నారు. వృద్ధుల పెన్షన్ 4,000 చేస్తున్నారు. ఇప్పటికి ఎట్ ప్రజెంట్ ఒక్కొక్క వృద్ధురాలకు వాస్తవంగా 96,000 రూపాయలు బాకీ ఉన్నారు. అదే విధంగా రైతు భరోసా 4 ఎకరాలకు ఇస్తా అన్నారు కానీ కొంతమందికి వాస్తవంగా కొంతమందికి ఇచ్చిలు, కొంతమందికి ఇయ్యలేదు. ఇది కూడా 80,000 వాస్తవంగా ఒక రైతుకు బాకీ ఉన్నారు. అదే విధంగా రుణమాఫీ 2 లక్షల ముచ్చట ఇంత ముందే చెప్పిన. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని 2 లక్షల ఉద్యోగాలు 2 ఉద్యోగాలు వచ్చింది. ఒకటి బల్మూరు వెంకట్కి వచ్చింది, అదే విధంగా రియాజ్ అనే ఒక వ్యక్తికి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు చేసిన కృత్రిమ ఉద్యోగం వాళ్ళు చేయబట్టి. ఎందుకంటే మేము 1,60,084 ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని మమ్మల్ని వాస్తవంగా కొంత TSPSC లో కొంతమందిని పంపించి అక్కడ నుంచి పేపర్ లీక్ చేసి మొత్తం ఆగమాగం చేసి. ఎందుకంటే 9.5 ఏళ్లలో ఏముండదండి ప్రాబ్లం. ఏదైతే ఎలక్షన్ దగ్గర రాగానే కాళేశ్వరం విషయం తీసుకొచ్చి, అదే విధంగా ఏదైతే వాస్తవంగా TSPS తీసుకొచ్చి లబ్ధి చేకూర్చి అది అయిపోయింది. కానీ ఇంకోటి ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఇస్తా అన్నోళ్ళు ఇంతవరకు 70,000 ఉద్యోగాలు అంటారు. 70,000 ఉద్యోగాలు నేను నిరూపించకపోతే తల నరుక్కొని తెస్తా అంటాను. మరి నోటిఫికేషన్లు ఆ 70,000 వేసినావా? వచ్చినప్పటి నుంచి 70,000 సంబంధించి ఏమైనా ఎగ్జామ్ నిర్వహించినవా? ఇంతవరకు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఇంతవరకు ఏమీ లేదు. అదే విధంగా నిరుద్యోగ వృత్తి ఒక్కొక్క నిరుద్యోగానికి 96,000 రూపాయలు బాకున్నారు. వికలాంగుల పెన్షన్ వాస్తవంగా చెప్పాలంటే 1,44,000 రూపాయలు ఒక్కొక్క వికలాంగునికి ప్రభుత్వం బాకీ ఉన్నది. అదే విధంగా షాదీ ముబారక్ తులం బంగారం ముచ్చట ఇక వాస్తవంగా ఎక్కడికి పోయింది. కనీసం ఈ సంవత్సరం బంగారం ఇచ్చే పరిస్థితి లేదు. విద్యార్థులకు స్కూటీలు లేవు. అదే విధంగా వరి పంటకు బోనస్ అనేది ఇంత ముందే చెప్పినా. అదే విధంగా ఆటో కార్మికులకు వాస్తవంగా ఎందుకంటే 12,000 ఇస్తా అన్నారు. ఇప్పుడు ఒక్కొక్క ఆటో డ్రైవర్ కు 24,000 రూపాయలు బాకీ ఉన్నది ప్రభుత్వం. రైతు కూలికి సంవత్సరానికి అంటే అది కూడా 24,000 బాకీ ఉన్నది. అదే విధంగా ఫీజు రీమేన్స్ ముచ్చట చాలా ఘోరం, 800 కోట్లు బాకీ ఉన్నారు. అదే విధంగా విద్యాజ్యోతి కింద SC ST విద్యార్థులకు 10 పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, PG పాస్ అయితే 1,00,000. అదే విధంగా MPhil PhD చేసే వాళ్ళకి 5 లక్షలు ఇస్తాన గవర్నమెంట్ ఏడబండుకున్నదండి. ఇంత ఘోరమైన అబద్ధాలు చెప్పి ఇంకా కూడా మేము చేసినాం అంటే ఏం చేసినండి? అంబేద్కర్ అభయాస్తం కింద SC STలకు వాస్తవంగా ఇంకోటి ఏంటంటే మేము దళిత బంధు తీసుకొచ్చినాం. మేము 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తా అన్నారు. ఏడబోయింది మరి? ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటా ఇంకేమో చేస్తున్నాం అంటే మీ ప్రభుత్వాన్ని
ఖచ్చితంగా నిలదీస్తాం. ఇంకోటి ఏంటంటే మీరు చేసే అబద్ధాలు, మీరు చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రజలకు తీసుకుపోతాం. మీరు ఏదైతే అబద్ధాలన్నీ మీద పునాది మీద నిర్మించుకున్న ఈ పేక మేడ ఖచ్చితంగా కూలిపోతది. ఇప్పుడు గుర్తులేని ఎన్నికల్లోనే గుర్తు లేకుండా వెళ్ళండి. మొన్న జరిగిన ఎన్నికల్లో వాస్తవంగా ఓపెన్ గా మాట్లాడుకుంటే చాలా వరకు మేము దాదాపు 50-60% వరకు కొట్టుకొచ్చినాం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో. ఇప్పుడు వాస్తవంగా వాళ్ళకు మాకు ఎంత తేడా అండి? వాళ్ళకి 6,000 చిల్లర వచ్చినాయి, మాకు 4,035 వచ్చినాయి. పెద్ద తేడా కూడా ఏం లేదు. ఇంకోటి ఏంటంటే గుర్తులేని ఎన్నికలు గుర్తు లేకుండా పోయింది. గుర్తులేని ఎన్నికలు పెడితే వాస్తవంగా మటాష్ అవుతారు. ఇంకోటి ఏంటంటే మేము గెలిచిన వాస్తవంగా 4,000 చిల్లర గ్రామ పంచాయతీలో కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఓపెన్ గా మాట్లాడుతున్నా 4,000 గ్రామాల్లో దాదాపు 2,000 నుంచి 2,500 గ్రామాలు మేజర్ గ్రామ పంచాయతీలు అండి. సో అందులో ఎంపీటీ స్థానాలు 2, 3 ఉంటాయి. సో ప్రభుత్వానికి టేబుల్ మీదకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింది. ఎందుకంటే మేజర్ గ్రామాలు బీఆర్ఎస్ గెలిచింది కాబట్టి మళ్ళీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పెడితే వాళ్ళే కైవసం చేసుకుంటారు కాబట్టి వెనకకు పొమ్మంటే వాస్తవంగా వెనకకు పోయింది తప్ప, భయపడి వెనకకు పోయింది తప్ప దీనిలో బీసీలది కానీ ఇంకోటి ఏదో కానీ తప్పుడు ప్రకటనలు. ఇప్పుడు ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే బీసీలకు న్యాయం జరగాలంటే వాస్తవంగా రాజ్యాంగ సవరణ జరగాలి. రాజ్యాంగ సవరణ జరగదు, ఏం కూడా జరగదు. దేశంలో కులగణన కావాలి, వాస్తవంగా జనాభా గణన కావాలి. జనాభా గణన అయిన తర్వాత కులగణన అయిన తర్వాత మా లెక్కేందో మాకు తెలిసిన తర్వాత మేమెంతున్నాం మాకంత కావాలి. వీళ్ళు ఇచ్చే బోర్డు 42% మాకు వద్దే అని చెప్తున్నాం. అనాది నుంచి చెప్తున్నాం. వీళ్ళేదో ఆశ పెట్టి స్థానిక ఎన్నికల్లో మేము ఉండాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు వీరు ఉండాలి. ఇది కాదండి. స్థానిక ఎన్నికల నుంచి చట్టసభల వరకు బీసీలు ఎంత ఉన్నదో అంత వాటా దక్కే వరకు బీసీలు మేలుకుంటారు. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకంటే బీసీలు మేలుకున్నారు. ఏ విధంగా వస్తుంది తెలుసు కాబట్టి మేము ఏ విధంగా సాధించుకోవాలన్న అంశంలో మేము నిమగ్నమే ఉన్నాం. ఖచ్చితంగా మా హక్కులను సాధించుకుంటాం. రైట్. రామూర్తి గారు చాలా అంశాలని ప్రస్తావించారు. అందులో ప్రధానంగా 6 గ్యారంటీలతో పాటు ఉద్యోగాల నోటిఫికేషన్, నిరుద్యోగ భృతిపైన రామూర్తి గారు ఆరోపణలు చేస్తారు. దీనిపైన మీరేం చెప్తారు? సార్, నిరుద్యోగ భృతి అనేది మనం రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి గురించి మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కొలువుల జాతర అని చెప్పి మనము ఇక్కడే పక్కనే ఉన్నటువంటి శిల్పారామంలో చేస్తూనే ఉన్నాం. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఉద్యోగాలు ఇస్తూనే ఉన్నాం. వచ్చిన తొలినాళ్ళల్లో ఎల్బీ స్టేడియంలో పిలిచి స్టాఫ్ నర్సులకు ఇచ్చినాం, తర్వాత గవర్నమెంట్ టీచర్లకు ఇచ్చినాం, తర్వాత గ్రూప్ 1 ఇచ్చినాం, గ్రూప్ 2 ఇచ్చినాం, గ్రూప్ 3 ఇట్లా గ్రూప్ ఆఫీసర్లకు ఇచ్చేసినాం, తర్వాత జీపీఓలకు ఇచ్చేసినాం. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇచ్చుకుంటూనే పోతున్నాం. దాదాపు 14-15 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి 363 ఇంజనీరింగ్ శాఖలో ప్రమోషన్లకు సంబంధించి అది కోర్టులో నలిగిపోతుంటే దానికి ఒక పరిష్కారం చూపించి వాళ్ళకు పదోన్నతులు కల్పించినాం. స్పౌస్ ట్రాన్స్ఫర్లు దాదాపు 10 సంవత్సరాల నుంచి అది నలిగిపోతూ ఉంటే ఆ స్పౌస్ ట్రాన్స్ఫర్లకు మోక్షం కల్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉద్యోగాలు ఇస్తూనే ఉన్నాగా మళ్ళీ నిరుద్యోగ భృతి అనేది ఏందో నాకు అర్థం కాలేదు. కాబట్టి అసలు నిరుద్యోగుల గురించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే నైతిక అర్హతనే వాళ్ళకి లేదు. మనం ఎప్పుడు ప్రశ్న వేయాలంటే మన హయాంలో మనం ఏమన్నా చేసి గొప్పగా చేసి దాన్ని ఏమన్నా వచ్చిన ప్రభుత్వం చేయకపోతే అప్పుడు మనం విమర్శ చేయాలి. అన్నారు మాట్లాడుకుంటే ఎంతో 1,62,000 ఉద్యోగాలు మేము వేసినాము అన్నాడు. మరి 1,62,000 ఉద్యోగాలు వేస్తే మరి ఇంతమంది విద్యార్థులు ఎందుకు చచ్చిపోయారు? ప్రవళిక అనే అమ్మాయి ఎందుకు చచ్చిపోయింది? ఆ ప్రవళిక అనే అమ్మాయి చచ్చిపోయినప్పుడు అది ప్రేమ వ్యవహారము అని ఎందుకు కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడిండు? ఈరోజు నిరుద్యోగులు ఎవరినైనా సరే పిలిచి అడగండి. గత ప్రభుత్వంలో టీఎస్పీసీని మొత్తం భ్రష్టు పట్టించిన వాళ్ళు ఎవరు అంటే నిస్సందేహంగా చెప్తారు. ప్రశ్నాపత్రాలు లీకు చేసిన లీకువీరుడు ఎవరు అంటే ఆ పేరు నిస్సందేహంగా చెప్తారు. ప్రశ్నాపత్రాలని అమీర్పేట్ జిరాక్స్ సెంటర్లో దొరికినప్పుడు బయటపెట్టింది ఇదే మీడియా సంస్థలు కావా? ఈరోజు ప్రజలు అవన్నీ మర్చిపోయారని మాట్లాడతారా? ఈరోజు వీళ్ళు అంటున్నారు ఫ్రీ బస్ ప్రజలకు ఇస్తున్నారు, ఫ్రీ కరెంటు ప్రజలకు ఇస్తున్నది కావాల్సింది. ఒలెట్రా బస్ ఎవరికి ఇచ్చిర్రు, జేబిఎం ఎవరికి ఇచ్చిర్రు, వాళ్ళకి ఎవరికి ఇచ్చిర్రు, ఇవన్నీ కాదు. మేము ప్రజలకు మాట ఏమని ఇచ్చినాము? మీకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తాము అని ఇచ్చినాం. ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు ఇస్తున్నామా లేదా? అంతే. తర్వాత ఏందో అన్న గొప్పగా చెప్పిండు, దళిత బంధు అని గొప్పగా చెప్పిండు. నవ్వొచ్చింది నాకు. దళిత బంధులా ఇచ్చేదే 10 లక్షలు, దాంట్లో 4 లక్షల రూపాయలు కమిషన్లు మీరే తీసుకున్నారు. ఈ మాట నేను చెప్తలేను, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎమ్మెల్యేలందరినీ వాళ్ళ పార్టీ ఆఫీస్కి పిలిచి నా దగ్గర స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు 10 లక్షల రూపాయలు తీసుకొని ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇస్తే 4 లక్షల రూపాయలు కమిషన్గా తీసుకుంటున్నారు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి హెచ్చరించినటువంటి సందర్భము ఇదే మీడియా వేదికల పైన తాటిక అక్షరాలను పెట్టి అన్ని మీడియా సంస్థలు ప్రచారం చేసిన మాట వాస్తవం.
పద్ధతి మార్చుకోమని చెప్పిండు తప్ప తీసుకున్న 4 లక్షల రూపాయలని వాళ్ళకు వాపస్ ఇచ్చేయమని ఏ రోజు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పలేదు. అయితే సర్పంచ్ ఎన్నికలు సార్ సర్పంచ్ ఎన్నికలు 4,000 గెలిచిరని చెప్తారు. ఇంతకన్నా హాస్యాస్పదం ఏముండదు. అంటే మనం చెప్పింది ఒక్క నిమిషం సార్, ఏదో ప్రజలకు మనం ఏం చెప్తే నమ్మేస్తారని వీళ్ళు అనుకుంటారు. సాక్షాత్తు కల్వకుంట్ల తారక రామారావు గారే మేము 2,630 సర్పంచ్లను గెలిచినామని లెక్కలు చెప్తే వీరేమో 4,000 అంటారు. ఇంతకన్నా హాస్యాస్పదం ఏముంటుంది సార్? రైట్, థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ రామూర్తి గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.